వాడు చెప్తున్నాడు, ఏమయ్యో నేనే సామాన్యుడు కాదు, నిన్ను చూచు నిగమములను నే చదివిన వాడనయ్యా. వేదం చదువుతున్నా, చదువుకోవడమే కాదు, అధ్యయనం చేశా, చేయడమే కాదు, దానిలో ఉన్న తత్వం తెలుసుకున్నా. నేను ఎవరినో తెలుసా? పన్నుగ విదర్భ దేశవాసుడ నీ దాసుడను. నీ దాసుడు ఓ కృష్ణ. ఆయన చేతిలో సంఖ్యలో ఉత్తరం మెరుస్తున్నది. పరమాత్మ ఉత్తరం వైపు చూస్తున్నాడు. ఓహోహో, అబ్బాయి గారికి ఏదో లెటర్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది అంతేగా మరి. అందుకని ఆయన చెప్తున్నాడు చూడండి. రాయబారమంది కృష్ణయ్య, రాయబారమంది పెప్పురాత్రులు నడిచి కోయక్షని తోడ మాటలాడా. చెప్పడానికి వచ్చా, రహస్యం చెప్పడానికి వచ్చా, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడదామని వచ్చా, రాయబారం కోసం వచ్చారు. కృష్ణ నీకు శుభముగాక అని ఆశీర్వదించారు. పరమాత్మ గంధ పుష్ప అక్షతలతో ఆ బ్రాహ్మణుని పూజించి చక్కగా లోపలికి తీసుకెళ్ళి మంచి సేవ చేసి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి ఏమడిగాడు? ఆ లేఖ ఇవ్వు అని అడగలేదండి. అడిగితే ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? ఏమడిగాడు ఆయన? పరమాత్మ అన్నారు, క్షేమమా విదర్భదేశవాసులు ఈ దేశంలో ఉన్నవాళ్ళంతా క్షేమంగా ఉన్నారా? రెండో మాట ఏమడిగారో చూడండి పరమాత్మ.